దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని మహిమకరణ గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నామములో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం లేఖనాల ద్వారా. ఈరోజు చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే ప్రేమ గురించి మనం తెలుసుకుందాం. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు. ఈ లేఖనాలు మనం పరిశీలన చేస్తే దేవుడు లోకమును ప్రేమించును అంటే లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళిని ఆయన ప్రేమిస్తూ ఉన్నట్టు. ఆయన ప్రేమ అనేది చాలా గొప్పది. చూడండి, దేవుని యొక్క ప్రేమ మానవాళి పట్ల ఎలా తెలియపరచబడిందంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు బలి అర్పించడం ద్వారా. చూడండి, 1 యోహాను పత్రికలో మీరు గమనించినట్లయితే 4వ అధ్యాయం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో స్పష్టంగా ఇక్కడ మనకు మాట తెలియజేస్తూ ఉంది. 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. అలాగే 10వ వచనంలో మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి అని తెలియపరచడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని సమస్త మానవాళి కొరకు కలవరసుల్లో బలిగా అర్పించి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు చనిపోయాడు. అంటే దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, దేవుడు కరుణ కలిగినటువంటి వాడు. కాబట్టి దేవుడు ప్రేమామయుడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనము కూడా ఒకరినొకడు ప్రేమింతము ఏలయనగా ప్రేమ అనేది దేవుని మూలంగా కలిగింది. ఈనాడు చాలామంది ఒకరికొకరు వివాదములు, ఒకరికొకరు ద్వేషములు, ఒకరి మధ్య ఒకరి కలహములు ఉంటూ ఉన్నాయి. దేవుడు ఏ విధంగా అయితే మనల్ని ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్యమునకు వారసులుగా చేసి ఉన్నాడో మనము కూడా సహోదరులను ప్రేమింపబద్ధులమై ఉన్నాం. మనము కూడా సహోదరులను ప్రేమించాలి, సహోదరులను ద్వేషించకూడదు. ఈనాడు చాలామంది ప్రేమ లేకుండా సహోదరుల పట్ల కోపము, ద్వేషము, కలహాన్ని కలిగి ఉన్నారు. ఇది దేవుడు అసహించుకున్నటువంటి కార్యము. చాలామంది గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటారు కానీ తన తోటి సహోదరుని ప్రేమింపలేరు. చాలామంది గొప్ప ప్రార్థనాపరులుగా, భక్తిపరులుగా ఉంటారు కానీ తన సహోదరుడి విషయంలో ద్వేషాన్ని కలిగి ఉంటారు, కోపపడుతూ ఉంటారు. చాలామంది భక్తి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, సత్క్రియలు చేస్తూ ఉంటారు కానీ తన తోటి సహోదరుని ప్రేమించడం అనేది వీళ్ళు నేర్చుకోరు. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఈ ప్రేమ గురించి ఒక చాప్టరే మనకి లేఖనాల ద్వారా లిఖించడం మనం చూస్తాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. అంటే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ, అంటే నువ్వు ఎన్ని గొప్ప భాషలు మాట్లాడినప్పటికీ కూడా, ఎంత గొప్ప ఈ లాంగ్వేజెస్ నీకు వచ్చినప్పటికీ కూడా, అంటే దేవదూతలు అంటే దేవదూతల భాష అంటే వేరే భాష అని కాదు. అంటే నువ్వు ఎన్ని గొప్ప భాషలు, నాడు కొంతమంది మంచి మంచి లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీషు, తెలుగు అని, హిందీ అని అనేకమైన భాషలు వస్తాయి. అది దేవుడిచ్చేటువంటి గొప్ప జ్ఞానము, వరము. అయినప్పటికీ కూడా ఈ భాషలన్నీ నువ్వు మాట్లాడినప్పటికీ కూడా ప్రేమ లేనివాడైతే మ్రోగుడు కంచును గణగణలాడు తాళమునై ఉందువు. కంచు అనేది కొట్టగానే శబ్దము చాలా వస్తుంది. అంటే మోగుడు కంచులాగా పోలుస్తున్నాడు, గలగల తాళములాగా పోలుస్తూ ఉన్నాడు. అలాగే ప్రవచించి కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు విరిగినవాడు అయినను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడునైనను ప్రేమ లేనివాడైతే నేను వ్యర్థుడను. అంటే కొండలు పెకిలింపగలిగినటువంటి విశ్వాసము. నాడు చాలామంది నేను బాగా విశ్వాసం కలిగి ఉన్నాను, విశ్వాసం కలిగి ఉండడం మంచిదే, కానీ ప్రేమ లేనివాడు అయితే నేను వ్యర్థుడును. అదే రీతిగా పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను
కాల్చబడుటకు నా శరీరం అంతా ఇచ్చినను ప్రేమ లేనివాడినైతే నేను ప్రయోజనమేమీ లేదు. అంటే నీ ఆస్తి అంతా ఇచ్చినా సరే, బేదల పోషణ కొరకు నీ ఆస్తి అంతా ఇచ్చినా సరే, కాల్చబడుటకు నా శరీరం అప్పగించును సరే, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ లేనివాడినైతే ఇది చాలా చూడండి, నాకు ప్రయోజనమేమీ లేదు. 4వ వచనంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషింపగా సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును, ప్రేమ శాశ్వత కాలముండును. అలాగే 13వ వచనం చూడండి, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. చూడండి, విశ్వాసము, నిరీక్షణ, అలాగే ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. కాబట్టి మనము ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించడం మనం నేర్చుకోవాలి. తండ్రినటువంటి దేవుడు మనము పాపముల చేత, అపరాధముల చేత దేవునికి శత్రులమై ఉండగా ఆయన తన కుమారుని ద్వారా తన యొక్క ప్రేమను ప్రత్యక్షపరచబడింది. అంటే దేవుని యొక్క ప్రేమను మన పట్ల వెల్లడించి ఉన్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదాము. అంటే మనం శత్రులమై ఉన్నాము, దేవునికి విరోధులుగా ఉన్నాము, పాపములో పడి ఉన్నాము. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ అనేది తన కుమారుని మరణం ద్వారా మనకు తెలియజేశాడు. కాబట్టి దీనిని బట్టి మనము కూడా సహోదరులను ప్రేమించేటువంటి గొప్ప ఆలోచన కలిగి ఉండాలి. గొప్ప భాషలు మాట్లాడినప్పటికీ, దేవదూతల భాషలను మాట్లాడినప్పటికీ, కొండలు పెకిలింపగల విశ్వాసం నీకున్నప్పటికీ, అలాగే కాల్చబడుటకు నీ శరీరం అంతా ఇచ్చి, బేదల పోషణ కొరకు నీ ఆస్తి అంతా ఇచ్చినప్పటికీ కూడా, కాల్చబడుటకు నీ శరీరం అంతా ఇచ్చినప్పటికీ కూడా ప్రేమ లేని వాడవైతే నాకు ప్రయోజనమేమీ లేదంటున్నాడు. అందుకే ప్రేమ అనేది మత్సరపడదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ తాళును, అన్నిటినీ ఓర్చుకునని అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ప్రేమ అనేది సహోదరుల పట్ల కలిగి ఉండాలి. సహోదరులు వాళ్ళు తప్పు చేసినప్పటికీ కూడా, పొరపాట్లు చేసినప్పటికీ కూడా, నీ పట్ల ఏదైనా అభ్యంతరం కలగజేసినప్పటికీ కూడా నువ్వు అతన్ని ప్రేమించేటువంటి మంచి మనస్సును నువ్వు కలిగి ఉండాలి. చూడండి ప్రియమైన వాళ్ళరా, రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, లవ్ మస్ట్ బి సిన్సియర్. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూడండి, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదారిని అసహించుకొని మంచిదారిని అత్తుకొని ఉండుడి. అంటే ప్రేమించడం అంటే చాలామంది ఏమంటారంటే పైకి బాగానే సహోదరులకు వందనాలు చెప్తారు, సహోదరులకు ట్రీట్ చేస్తారు మంచిగానే, కానీ లోపల పగ, ద్వేషం ఉంచుకుంటారు అంతరంగంలో. అంటే పైకి ఒక విధంగా, లోన అంతరంగంలో ఒక విధంగా ఉండకూడదండి. మనం ఎప్పుడూ కూడా యథార్థవంతులుగా ఉండాలి. నీతియుక్తమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ సహోదరులను ప్రేమించాలి మనం. ఎందుకంటే మన సహోదరుల పట్ల మనము నిష్కపటమైనటువంటి, అంటే లవ్ మస్ట్ బి సిన్సియరిటీ, హానెస్ట్గా ఉండాలి సహోదరులను ప్రేమించే విషయంలో. కాబట్టి పౌలు గారు ఇదే అంటున్నాడు, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. చూడండి, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో ఒక యవనుడు వచ్చి, బోధకుడా, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏదని యేసుక్రీస్తు అన్నప్పుడు, నీ దేవుడైన యెహోవాను, ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నీ దేవుడైన యెహోవాను నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నువ్వు ప్రేమింపాలి. అదే రీతిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నదే ప్రధానమైనటువంటి ఆజ్ఞగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు, ఆ యవనుడు లేదా ధర్మశాస్త్రోపదేశకుడు మంచిగా ఒక సమాధానం చెప్తాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి. చూడండి, మార్కు సువార్త, ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, మార్కు సువార్తలో 12వ అధ్యాయము 28వ వచనం చూడండి. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బహుగా ఉత్తరం ఇచ్చని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగెను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు,
నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపమన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపమన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైనది మరి ఏదీ లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి బోధ కూడా బహుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నువ్వు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువారిని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటే బలుల కంటే అధికమైన ఆయనతో చెప్పాను. అతడు వివేకంగా ఉత్తరమిచ్చును. యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యముకు దూరంగా లేవని అతనితో చెప్పాడు. అంటే సర్వాంగ హోమముల కంటే బలుల కంటే కూడా శ్రేష్టము ఒక సహోదరుని ప్రేమించటము. అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తూ పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, అదే సమయంలో మనము తన సహోదరుని కూడా మనం ప్రేమించాలి. ఇది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞల్లో కూడా ఒకటి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. లవ్ యువర్ సెల్ఫ్ యాజ్ యువర్ నైబర్స్. కాబట్టి మనం పొరుగువారిని ప్రేమించడం నేర్చుకోవాలి. పొరుగువారితో మనము ఎల్లప్పుడూ సమాధాన పడటం నేర్చుకోవాలి. అది ఎంత గొప్పదంటే పూర్ణ, చూడండి, సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాడు. అంటే సర్వాంగ హోమములు బలుల కంటే కూడా మనం ఎన్నో అన్ని దానాలు చేస్తూ ఉంటాము. దేవుని కొరకు బలులు అర్పించేటువంటి వాళ్ళు చూడండి, పూర్వకాలంలో పితరుల కాలంలో బలులు అర్పించటము చేస్తూ ఉండేవాళ్ళు. ఈ హోమాలన్నిటికంటే కూడా సహోదరుని ప్రేమించడం గొప్పదని ఇక్కడ యవనుడు మంచిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవించినట్లు మనము చూస్తాము. కాబట్టి ప్రియమైన వారులారా, సహోదరుని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. సహోదరుడి పట్ల మనము జాలి, దయ, కనికరం మనం కలిగి ఉండాలి. చూడండి, ఇదే 1 యోహాను పత్రికలో ఏమని ఉంటుందంటే, మనము కయ్యోను వంటి స్వభావం కలిగి ఉండరాదు. కయ్యోను ఏ స్వభావం కలిగి ఉన్నాడు? కయ్యోను దుష్ట స్వభావం కలిగి ఉన్నాడు. కయ్యోను దుష్టుడిగా ఉన్నాడు. ఎందుకు దుష్టుడు అని ఇక్కడ బైబిల్లో రాయబడి ఉందంటే, తన సహోదరుని చంపివేయటం మనం చూస్తాం. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో, మనం ఒకరినొకడు ప్రేమింపమన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యోని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? తన సహోదరుల క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై, తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవి ఉండిన వాళ్ళని ఉండిన గనుకనే కదా. కాబట్టి మనం వీఆర్ నాట్ లైక్ కయ్యోన్ అండి. మనం కయ్యోని వంటి స్వభావము కలిగి ఉండకూడదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్తాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు అని చెప్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, నీ సహోదరుడి మీద నువ్వు కోపపడనేలా. ఎవడైనా తన సహోదరుడు, చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 22వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనవుతాడు. తన సహోదరుని చూసి వ్యర్థుడని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అంటే మనము సహోదరుని ద్వేషిస్తూనే, సహోదరుల మీద కోపడుతూనే దేవుని సన్నిధిలోకి వచ్చి మనం మొరపెడుతూ దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటే నిజంగా దేవుడు మన ప్రార్థనలు అంగీకరించడండి. అందుకే ఏమంటున్నాడంటే, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము నర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధముగా మేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లా అక్కడ బలిపీఠం మీద ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించు. కాబట్టి యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నీ సహోదరుడు పట్ల నువ్వు విరోధ భావము, ద్వేషం కలిగి ఉండి వ్యర్థుడా అనేటువంటి మాట అంటూ నువ్వు దేవుడిని ఎలా మహింపరచగలుగుతావు? చూడండి, కోప్పడు ప్రతివాడు విమర్శకు లోనవుతాడు, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనవుతాడు. మన సహోదరులను కత్తి తీసుకొని చంపనక్కర్లేదండి, సహోదరులను రాళ్లతో కొట్టి చంపనక్కర్లా. వ్యర్థుడా అనేటువంటి మాట అన్నా, కోపపడినా కానీ మనము దేవుని దృష్టిలో తప్పు చేసిన వారం అవుతాం. అందుకనే కోపపడు కానీ పాపము చేయకుడు. ఒకవేళ అతను తప్పు చేస్తే అతను క్షమించాలి. ఒకవేళ ఇంకా అతను తప్పిదం చేస్తే బహిరంగంగా కాకుండా పర్సనల్గా అతను గద్దించాలి. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పినట్లుగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. కాబట్టి మనం అందరం కూడా సహోదరుల పట్ల నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. చూడండి, కొంతమంది పైకి మంచిగా పలకరిస్తారు, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును, అలాగే మేలును కోరిన స్నేహితుడు గాయములు చేయను. అంతరంగంలో ద్వేషము, అసూయ పెట్టుకొని మన సహోదరులను ట్రీట్ చేస్తే మనమే నష్టపోతాం. మనము కయ్యోను వంటి స్వభావం కలిగినటువంటి వారం కాదు. కయ్యోను తన సహోదరుడు చంపాడు, హేబేలును.
కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. చివరిగా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు యోహాన్ గారు. 4వ అధ్యాయము 20వ వచనంలో, ఎవడైనా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడును, తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని తన దేవుని కూడా ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవాలని ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. అంటే నీ సహోదరుని నువ్వు ప్రేమించలేనటువంటి వాడు, నీవు చూడనటువంటి నీ దేవుని కూడా నువ్వు ప్రేమింపలేవు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం అందరితో ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ అనేది దేవుని మూలంగా కలిగింది. దేవుడు ఆ ప్రేమ మానవాళి పట్ల ఎలాగో చూపించి ఉన్నాడు. మనం కూడా సహోదరులను ప్రేమింప బద్ధులమై ఉన్నాం. ఇదే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఏమని అంటున్నాడంటే 16వ వచనంలో, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎటుదని తెలుసుకొనిచున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాము. కాబట్టి మనము ప్రేమ కలిగి ఉండాలని మీకు ప్రేమపూర్వకంగా హెచ్చరిక తెలియజేస్తూ, మనమందరం కూడా ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడి ఉండాలి. నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలని ప్రేమతో మనం చేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. శ్రద్ధగా ఆసక్తిగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.